భారత మహిళల క్రికెట్ జట్టు అద్దరగొట్టింది. కంగారుల గడ్డపై చాలా కాలం తర్వాత సిరీస్ విజయాన్ని రుచి చూసింది. అడిలైడ్ వేదికగా జరిగిన చివరి టీ20లో ఆసీస్ ను ఓడించింది. దీంతో 2017-16 తర్వాత తొలిసారి టీ20 సిరీస్ ను కైవసం చేసుకుంది. మొదట బ్యాటింగ్ దిగిన భారత్ ఇన్నింగ్స్ లో స్మృతి మందాన బ్యాటింగ్ హైలైట్ గా నిలిచింది. షఫాలి వర్మ 7 పరుగులకి అవుటై నిరాశపరిచిన స్మృతి మందాన దుమ్ము రేపింది. జెమిమా రోడ్రిగ్స్ తో కలిసి ఆసీస్ బౌలర్లను ఆటాడుకుంది. వీరిద్దరూ హాఫ్ సెంచరీలు పూర్తి చేసుకోవడంతో పాటు రెండో వికెట్ కు కేవలం 82 బంతుల్లోనే 121 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. స్మృతి 55 బంతుల్లో 8 ఫోర్లు 3 సిక్సర్లతో 82, జెమిమా 46 బంతుల్లో 4 ఫోర్లతో 59 పరుగులు చేసింది. అయితే రిచా ఘోష్, అమన్ జోత్ కౌర్, దీప్తి శర్మ నిరాశపరిచారు. భారత్ 20 ఓవర్లలో 6 వికెట్లకు 176 పరుగులు చేసింది. ఆసీస్ బౌలర్లలో సదర్లాండ్ 2, సోఫీ 1, కిమ్ 1 వికెట్ తీశారు. 177 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఆసీస్ మహిళల జట్టు కూడా దూకుడుగానే ఆడేందుకు ప్రయత్నించింది. అయితే భారత బౌలర్లు వారి జోరుకు కళ్లెం వేశారు. పవర్ ప్లేలోనూ 3 కీలక వికెట్లు తీసి దెబ్బ కొట్టారు. ఓపెనర్లు జార్జియా వాల్, బెత్ మూనీ, ఎల్లిస్ పెర్రీ పరుగుకి అవుట్ అయ్యారు. ఈ దశలో లిచ్ ఫీల్డ్, గార్డనర్ ఆసీస్ ను ఆదుకున్నారు. వీరిద్దరూ 4వ వికెట్కు 31 పరుగులు జోడించగా లిచ్ ఫీల్డ్ ను తెలుగమ్మాయి శ్రీచరణి పెవిలియన్ కు పంపింది. అయితే గార్డనర్ తర్వాత వరుసగా 2 కీలక భాగస్వామ్యాలు నెలకొల్పడంతో మ్యాచ్ ఆసక్తికరంగా మారింది. కానీ చివర్లో భారత బౌలర్లు మరోసారి పుంజుకొని వికెట్లు తీశారు. 57 రన్స్ చేసిన గార్డనర్ ను అరుంధతి రెడ్డి అవుట్ చేయడంతో భారత్ ఊపిరి పీల్చుకుంది. తర్వాత సదర్లాండ్ కాసేపు ధాటిగా ఆడడంతో ఉత్కంఠ పెరిగింది. 18వ ఓవర్లో ఆమెను శ్రేయాంక పాటిల్ అవుట్ చేయడంతో భారత్ విజయం ఖాయమైంది. తొలి మ్యాచ్లో భారత్ గెలవగా తర్వాతి మ్యాచ్లో ఆసీస్ గెలిచి సిరీస్ ను సమన్ చేసింది. సిరీస్ డిసైడర్లో అదరగొట్టిన భారత్ ఆసీస్